తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అంటే పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దాదాపు 3,04,965 కోట్ల వార్షిక బడ్జెట్ ఇది. ఇంతకు మునుపు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అలాగే స్వల్పకాలిక బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదే తొలి పూర్తి వార్షిక బడ్జెట్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ బడ్జెట్లో ఆయా రంగాలకు అంటే అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆయా రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటో ఈ బడ్జెట్లో మనకు అర్థమవుతుంది. మీకు అవి లెక్కల వారీగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా తొలి ప్రాధాన్యతగా షెడ్యూల్ కులాల సంక్షేమానికి కేటాయించారు. అలాగే ఇక పంచాయతీరాజ్ శాఖకు 2వ స్థానం, వ్యవసాయానికి 3వ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ రకంగా బడ్జెట్ కేటాయింపులు అయితే జరిగాయి. మొత్తం మీద బడ్జెట్కి సంబంధించి కొన్ని అంశాలు మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం 2025-26 సంబంధించి 2025-26 సంబంధించిన వార్షిక బడ్జెట్ ఏదైతే ఉందో రైట్ 2025-26 ఇది బడ్జెట్, ఇది బడ్జెట్గా చెప్తున్నారు. ఇది పూర్తి స్థాయి బడ్జెట్గా మనం అనుకోవాలి. రైట్, ఒక్కసారి బడ్జెట్ చూసినట్లయితే కనుక 3,04,965 కోట్లు ఇది మొత్తం బడ్జెట్ స్వరూపం ఇది. సో ఈ రకంగా 3 లక్షల పైచలకు కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొదటి ప్రాధాన్యతగా మనకు ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే షెడ్యూల్ కులాల సంక్షేమే మొదటి ప్రాధాన్యతగా చెప్తున్నారు. ఇక్కడ అంటే షెడ్యూల్ కులాలు ఏమేమి వస్తాయి? ఎస్సీ ఎస్టీలు కాబట్టి షెడ్యూల్ కులాల సంక్షేమం అని చెప్తున్నారు. సో ఎంత అంటే బడ్జెట్ దాదాపు 40,000 కోట్లకు పైగా దీనికి బడ్జెట్ కేటాయించారు. 40,232 కోట్లు. సో ఇది చాలా పెద్ద మొత్తం. ఇది దీనికి మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. ఇక 2వ ప్రాధాన్యతగా పంచాయతీరాజ్ అండ్ పిఆర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ అభివృద్ధి శాఖకి ఎంత ఇచ్చారంటే 31,605 కోట్లు సెకండ్ ప్రయారిటీ. అలాగే ఇక థర్డ్ ప్రయారిటీ వచ్చేసి వ్యవసాయానికి 3వ ప్రాధాన్యత ఇచ్చారు. సో ఇక్కడ వ్యవసాయంలో కేవలం మళ్ళీ 18,000 కోట్లు రైతు భరోసాకి కేటాయించారు. ఈ 24,000 కోట్లు అయితే వ్యవసాయానికి కేటాయించిన పరిస్థితి కనబడుతుంది. 24,489 కోట్లు. సో దీంట్లో ఇక మనకు రైతు భరోసాకి దాదాపు 18,000 కోట్లు. అంటే రైతు భరోసా ఒకప్పటి రైతు బంధుకు 18,000 కోట్లు. సో ఈ రకంగా వ్యవసాయ రంగానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. సో ఆ రకంగా ఇంకా చాలా ఉన్నాయి. దాంతోపాటు ఒకసారి ఇంకా శాఖల వారిగా ఎందుకు కేటాయించినది మనం ఇక్కడ చూద్దాం. కానీ చాలా తక్కువగా ఉన్నాయి. కొన్ని శాఖలు మాత్రం చాలా తక్కువగా కేటాయించినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. రైట్, ఇక్కడ మళ్ళీ షెడ్యూల్ తెగలు అంటే ఎవరు? ఎస్టీలకు సంబంధించి. షెడ్యూల్ తెగలకు సంబంధించి అయితే ఎస్టీ సంక్షేమం సో 17,000 కోట్లు. ఇందాక మనం షెడ్యూల్ కులాలు అన్నాం కదా, అందులో కేవలం ఎస్సీలకు మాత్రమే 40,000 కోట్లు. ఇక్కడ ఎస్టీలకు వచ్చేసి మళ్ళీ సపరేట్గా కేటాయించారు 17,000 కోట్లు, 17,169 కోట్లు. రైట్, ఇక నెక్స్ట్ వచ్చేసి బీసీ సంక్షేమానికి వచ్చేసి ఎంత అంటే 11,405 కోట్లు. సో ఇక రైట్, అలాగే మైనార్టీలకు వచ్చేసి 3,591 కోట్లు. అలాగే విద్యుత్కి వచ్చేసి కాస్త ఎక్కువనే ఉన్నాయి కేటాయింపులు. 21,221 కోట్లు. విద్యుత్ శాఖకి ఎక్కువగానే కేటాయించినట్టుగా మనకు అర్థమవుతుంది. అలాగే ఇక వైద్య ఆరోగ్య శాఖకు కూడా కాస్త పర్వాలేదు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి
ఎస్ 12,393 కోట్లు. సో ఈ రకంగా ఈ ఆయా ప్రాధాన్యత అంశాల వారిగా వెళ్తున్నారు. మరొక కీలక శాఖ ఇక్కడ మనకు, కానీ R&Bకి చాలా తక్కువగా కేటాయించినట్టుగా అర్థమవుతుంది. నీటిపారుదల శాఖ కూడా ఈసారి ఎక్కువగా కేటాయించారు, అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పాలి. సో నీటిపారుదలకు ఎంత కేటాయించారంటే దాదాపుగా 23,371 కోట్లు, 373 కోట్లు నీటిపారుదల శాఖ కేటాయించారు. అలాగే ఇంకా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అలాగే అర్బన్ డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్ MAUD అంటారు ఇది, రైట్. సో ఈ రకంగా దీనికి మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కి 17,677 కోట్లు. సో ఈ రకంగా కేటాయించిన పరిస్థితి కనబడుతుంది. ఇక అలాగే R&Bకి ఒకసారి R&B చూసినట్టయితే రోడ్లు భవనాల శాఖకు చాలా తక్కువగా ఉన్నాయి, 5,907 కోట్లు. ఇక పర్యాటకకి అయితే చాలా తక్కువ, అన్నిటికంటే లీస్ట్ ఇది పర్యాటక శాఖకు సంబంధించి చాలా తక్కువ కేటాయింపులు అయితే చేశారు. మరి ఎందుకు ఇలా చేశారో అర్థం కాదు. 775 కోట్లు చాలా తక్కువ కేటాయింపు ఇది నిజంగా. అలాగే క్రీడా శాఖ 400, స్పోర్ట్స్ సంబంధించి ఇది మరీ తక్కువ. ఇంకా ఇక అన్నిటికంటే లీస్ట్ ఇదే. క్రీడా శాఖకు సంబంధించి 465 కోట్లు. సో ఈ రకంగా ప్రభుత్వం అయితే కేటాయింపులు చాలా తక్కువ చేసింది. ఇక్కడ మనకు ప్రాధాన్యత క్రమంలో చూసినట్టయితే నేను మళ్ళీ మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఒకసారి మళ్ళీ ఈ ఫిగర్లు మీకు త్వరతో చెప్పే ప్రయత్నం చేస్తాను. రైట్, ఇక్కడ దేవాదాయ శాఖ మరీ 190 కోట్లు దేవాదాయ, ఇదే లాస్ట్. ఇంకా ఇంతకుమించి తక్కువ. అంటే దేవాదాయ శాఖ నుంచి ఆదాయమే రావాలి కానీ పెట్టుబడి పెట్టేది పెద్దగా ఏముండదు కాబట్టి, అంటే కొన్ని వాటి నుంచి వచ్చే ఆదాయాన్ని తీసుకొని మళ్ళీ ఆ ఖజానాలు నింపుతారు. సో దాని ద్వారానే దేవాలయాల అభివృద్ధి ఉంటుంది కాబట్టి 190 కోట్లు అయితే కేటాయించింది ప్రభుత్వం మరి. సో ఆ రకంగా ఇక హోంశాఖకు కూడా కొన్ని కేటాయింపులు జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. 10,188 కోట్లు. సో ఈ రకంగా రైట్. ఐటీ చాలా ప్రాధాన్యత శాఖ ఉండే ఒకప్పుడు గత ప్రభుత్వ హయాంలో, కానీ ఈసారి ఐటీకి 774 కోట్లు మాత్రమే. సో ఐటీ నుంచి కూడా ఇన్కమ్ రిటర్న్సే ఉంటాయి కాబట్టి పెద్దగా పెట్టుబడి ఏముండదు కోర్స్. అలాగే చేనేత, ఇది మాత్రం చాలా తక్కువ కేటాయింపు నిజంగా. చేనేతకు అయితే చాలా తక్కువ కేటాయింపు అని చెప్పాలి, 371 కోట్లు. సో ఆ రకంగా ఎస్ దాదాపుగా అన్నీ వచ్చేసాయి. అండ్ ఇంకొకటి మిగిలింది మనకు ఫారెస్ట్, అడవులకు వచ్చేసి కూడా 1,023 కోట్లు. సో ఇది అంటే ఓవరాల్గా తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత అంశాల వరకు చూస్తే కనుక ముఖ్యంగా షెడ్యూల్ కులాలు ఎస్సీ సంక్షేమానికి 40,000 కోట్ల పైగా కేటాయింపులు చేసి చాలా అధిక మొత్తంలో మొదటి ప్రాధాన్యతగా చెప్తోంది. ఇక అలాగే తర్వాత పంచాయతీరాజ్ శాఖకి 37,000 కోట్లు దాదాపుగా. దాని తర్వాత వ్యవసాయానికి 24,000 కోట్లు, అందులో మరీ ముఖ్యంగా 18,000 కోట్లు రైతు భరోసాకి కేటాయిస్తున్నారు. ఈ రకంగా రంగాల వారీగా ఇక తర్వాత బీసీ సంక్షేమం, మళ్ళీ ఎస్టీ సంక్షేమం, అలా సంక్షేమ పథకాలకు సంబంధించి ఎక్కువగా కేటాయింపులు మనకు అర్థమవుతుంది. చాలా తక్కువగా పర్యాటకం కావచ్చు, చేనేత కావచ్చు, వీటి చాలా తక్కువగా కేటాయింపులు అయితే చేసిన పరిస్థితి ఈసారి బడ్జెట్లో ఉంది. మరి ఎందుకు ఆ రంగాలకు చిన్న చూపు అనేదే కొంత విమర్శలు అయితే వచ్చే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. చేనేత రంగానికి కావచ్చు, పర్యాటక రంగానికి కావచ్చు, ఎందుకు ప్రభుత్వం అంత చిన్న మొత్తంలో కేటాయింపులు చేసింది, భవిష్యత్తులో మరిన్ని కేటాయింపులు ఏమైనా చేయబోతుందని మాత్రం చూడాల్సింది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈసారి బడ్జెట్ సంబంధించి మిశ్రమ స్పందన వస్తుంది. ముఖ్యంగా విపక్ష బీఆర్ఎస్ నుంచి అయితే ఇది బడ్జెట్ కాదు, తుస్సు బడ్జెట్ అంటూ బీఆర్ఎస్ వైపు నుంచి ఇప్పటికీ విమర్శలు వస్తున్న నేపథ్యంలో చూడాలి ప్రభుత్వం ఇంకా కేటాయింపులు ఇప్పుడు కేటాయించిన వాటికి, బడ్జెట్లో కేటాయించిన నిధులకు అదనంగా మళ్ళీ ఇంకేదైనా కేటాయింపులు జరగబోతారా అంటే తక్కువ కేటాయించిన శాఖలకు సంబంధించి నేను చెప్తున్నాను. సో ఆ రకంగా ఏమైనా కేటాయింపులు ఉంటాయి భవిష్యత్తులో అనేది చూడాల్సిందే. సో అంటే ఈ కొన్ని ప్రాధాన్యత అంశాల వారిగా ఆ ప్రభుత్వం పెట్టుకున్న ప్రాధాన్యత అంశాల వారిగానైతే కొన్నిటికి చాలా ఎక్కువగా కేటాయించారు, కొన్నిటికి మాత్రం చాలా తక్కువగా కేటాయించారు. సో ఆ రకంగా బడ్జెట్ కేటాయింపులు అయితే చాలా తారతమ్యాలు కనిపిస్తున్నాయి, వెరీ క్లియర్. చూడాలి ప్రభుత్వం ఎలా బ్యాలెన్స్ చేయబోతుంది.
ఈ బడ్జెట్ కేటాయింపులో నుంచి సంబంధించి వచ్చే విమర్శల్ని, సరే విమర్శల సంగతి పక్కన పెడితే అభివృద్ధికి సంబంధించి ఏ రకంగా అవసరాన్ని బట్టి నిధులు ఎలా సమకూరుస్తుంది, ఫ్యూచర్లో తక్కువ కేటాయింపులు ఉన్న శాఖలకు సంబంధించి నేను మాట్లాడుతున్నాను. సో ఏం చేయబోతున్నది మాత్రం ఫ్యూచర్లో ప్రభుత్వం ఎలా దానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటుంది, ఇప్పుడు మొండి చేయి చూపిన కొన్ని శాఖలకు సంబంధించి భవిష్యత్తులో మళ్ళీ కేటాయింపులు అధికంగా ఉండబోతాయా, అంటే ప్రాధాన్యత అంశాల వారిగా బడ్జెట్ కేటాయించామంటూ ప్రభుత్వం చెప్తుంది. ఈ సంవత్సరం ఈ ప్రాధాన్యత అంశం, వచ్చే సంవత్సరం మళ్ళీ అలా ప్రాధాన్యతలు మారుతుండొచ్చు బహుశా. ఆ రకంగా ఏం జరగబోతుందనేది మాత్రం ఇంకా టైం ఉంది కాబట్టి, ప్రభుత్వానికి ఇంకా 3-4 ఏళ్ళ టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా దాదాపుగా బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి ఎవరైనా విమర్శలు చేసినా తాము అనుకున్న లక్ష్యాలు నెరవేరాలంటే ప్రభుత్వం వాళ్ళ ప్రాధాన్యత ఇచ్చిన అంశాలకి కేటాయింపులు చేస్తుంది. ఆబ్వియస్లీ దాంట్లో సందేహం లేదు. మిగతా రాజకీయ పక్షాల విమర్శలు ఎలా ఉన్నా ఈసారి మాత్రం బడ్జెట్ కాస్త భిన్నంగానే అనిపించింది. సో చూడాలి భవిష్యత్తులో ఎలాంటి కేటాయింపులు ఉంటాయి. సంక్షేమానికైతే పెద్దపీట వేసినట్టుగా మనకు అర్థమవుతుంది. కులాల వారిగా సంక్షేమ, బీసీ సంక్షేమం, ఎస్టీ సంక్షేమం, ఎస్సీ ఇలా మనం చెప్పుకున్నాం కేటాయింపులకు సంబంధించి. తర్వాత పంచాయతీరాజ్ అండ్ గ్రామీణ అభివృద్ధి శాఖ, వ్యవసాయం ఇలా ప్రాధాన్యతలు ఇస్తూ వచ్చారు. ఇంకా కేటాయింపులు భవిష్యత్తులో ఏ రకంగా ఉండబోతాయని మాత్రం వేచి చూడాల్సిందే. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.